చాలా ధైర్యంగా, ఎంతో ధైర్యంగా, ఆనందంగా టాటా స్టీల్ కొనుక్కోవాలి. ఎందుకంటే ఇప్పుడు రిజల్ట్స్ చూస్తే గనక బ్రహ్మాండంగా ఓవర్‌వెల్మింగ్‌గా ఉన్నాయి. కాబట్టి మనకి ఈ కంపెనీలో నెగెటివ్ ఏమీ కనపట్లేదు. స్టీల్ ఇండస్ట్రీ ఒకటే కాదు, అన్ని కంపెనీలు బానే ఉన్నాయి. రాబోయే రోజుల్లో బాగుండడానికి అవకాశాలు బాగా పెరుగుతున్నాయి. కారణం ఏంటంటే దేశం తర్వాత దేశం, ప్రతి దేశం కూడా వాళ్ళ సొంత ఎకానమీని కాపాడుకోవడానికి వీలుగా ఇంపోర్ట్స్‌ని తగ్గించి వీలైనంత వరకు లోకల్ కన్జంప్షన్, అంటే లోకల్ ఈజ్ వోకల్ అని చెప్తాం కదా! అంటే లోకల్‌గా మీకు అవసరమైతే స్టీల్ కావాలంటే ఈ టాటా స్టీల్ కొనుక్కోండి, లేదా జిందాల్ స్టీల్ కొనుక్కోండి. దేశంలో ఉన్న స్టీల్ కొనుక్కోండి, కానీ ఇంపోర్టెడ్ స్టీల్ కొనొద్దు అని కొద్దిగా మూవ్‌మెంట్ లాగా తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మూవ్‌మెంట్ వాలంటరీగా ఉన్నది. కొన్ని రోజులు పోయిన తర్వాత ఏం జరగచ్చు? కంట్రీలో ఉన్న ఎకానమీకి ప్రమాదం వచ్చిందని తెలిస్తే, ప్రమాదం వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఇంపోర్ట్ డ్యూటీ కూడా విధించడం జరుగుతుంది ఇంపోర్ట్స్ మీద. అందువల్ల గ్యారంటీగా స్టీల్ ఇండస్ట్రీకి రాబోయే రోజుల్లో ఫ్యూచర్ బాగుండటం ఖాయంగా కనబడుతుంది. కంపెనీ రిజల్ట్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. మార్జిన్స్ కూడా పెరిగాయి కాబట్టి టాటా స్టీల్ గురించి మనం ఏం కితాబు ఇవ్వక్కర్లా. టాటా స్టీల్ ఈజ్ రెప్యూటెడ్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్. టాటా గ్రూప్‌లో ఉన్న కంపెనీ కాబట్టి భయం లేదు. ఇవాళ రోజున చూస్తే మొన్నటి వరకు 270 అలా అనుకున్న ఫెయిర్ ప్రైస్ మనం రిజల్ట్స్ వచ్చిన తర్వాత 306గా కూడా మారిపోయింది. కాబట్టి ఈ కంపెనీ అనేది ఇప్పటి నుంచి 45% ఇంత పెద్ద కంపెనీ 2,60,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలో ఇంత గ్యాప్ చాలా అరుదుగా వస్తుంది. అందువల్ల ఈ టెంపరరీ ఫ్లక్చుయేషన్స్‌ని భయపడకుండా ఖచ్చితంగా కొనుక్కోవాలి. ఉంటే ధైర్యంగా ఉంచుకోవాలి. దయచేసి మీకు స్టీల్ ఇండస్ట్రీలో ఆల్రెడీ ఎక్స్‌పోజర్ ఉండి, అది 20%కి టచ్ అయితే మాత్రం నేను చెప్పిన మాటలన్నీ కన్సిడర్ చేసినా కొనకూడదు. ఎందుకంటే ఒక సెక్టర్‌లో 20% కన్నా ఎక్స్‌పోజర్ పెంచితే రేపు ఏదైనా ఇండస్ట్రీ లెవెల్‌లో చేంజెస్ జరిగితే మనకు నష్టం వస్తుంది. అందువల్ల ఇండస్ట్రీ లెవెల్ ఎక్స్‌పోజర్ చూసుకుంటూ, లేకపోతే మాత్రం టాటా స్టీల్ ఖచ్చితంగా కొనుక్కోవచ్చు.